సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ ఉస్మాన్ నగర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. లంచాలు తీసుకుంటూ పేదవారి నిర్మాణాలను తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ కూల్చివేస్తున్నారని ఆరోపిస్తూ కూల్చివేతల వద్దనే రోడ్డుకు అడ్డంగా రోడ్లను ఇనుప వస్తువులను వేసి బాధితులు రాస్తారోకో చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కక్ష సాధింపు చర్యలకు చేపట్టారని కావలి రాములు ఉస్మాన్ నగర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ రావాలంటూ నాదాలు చేశారు. सर्वे नंबर రైతును నేను 405 సర్వే నెంబర్ అండ్ మా బ్రదర్స్ అండ్ అదర్స్ మా అందరిది ఆ సర్వే నెంబర్లో మేము ఎకరా 27 గుంటలు పోయింది. ఓన్లీ రోడ్ పర్పస్లోనే ఎకరా 27 గుంటలు ఉన్న 4.5 ఎకరాలలో ఎకరా 27 గుంటలు పోయింది. అందులో 27 గుంటలు ఇప్పుడు ఇవాళ 20 అంటే రోడ్డు వదిలేనందుకు మమ్మల్ని ఇలా కన్స్ట్రక్షన్ కూలగొట్టడమా? అసలు ఏంటిది ఇది? ఎందుకోసం కూలగొట్టడం? అంటే మేము చేసిన త్యాగానికి ఇది ప్రతిఫలమా మాకు? అయ్యా అక్కడ పర్మిషన్ లేకుండా కడుతున్నారు, అక్కడ ఆపమని చెప్పేసి అక్కడ విల్లాస్ దగ్గర ఆపమని చెప్పేసి ఆపనిక చేతనైతే లేదు. అక్కడ ఇవాళనేమో మేము రైతుల దగ్గర మేము ఏదో షెడ్లు వేసుకొని ఉందాము. ఏంది మన ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసుకొని షెడ్లు వేసుకొని ఉండే వాళ్ళని కూడా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి 6 గంటలకు వచ్చి తొందరగా ఇది హడావుడి చేసిన ఈ కమిషనరు అది ఇది నియర్లీ 2 years 1.5 year ఆ కన్స్ట్రక్షన్ 1.5 year అవుతున్నది. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము, ఎల్ఆర్ఎస్ కట్టినాము, ఆ డోర్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు, ఆ ట్యాక్స్ కూడా పేడ్ అవుతూనే ఉన్నది. అది ఏది కూడా పట్టించుకోకుండా హడావుడి 6 గంటలకు వచ్చి ఇలా వర్క్ చేయడం, ధనాధన కూలగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ల్యాండ్ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మాకు ఇదా పనిష్మెంట్ మాకు? అంటే సిబ్బంది మున్సిపల్ కమిషనర్ చేస్తున్నారా? అసలు ఏంటిది అసలు ఇది ఇక్కడ? అంటే చేతులు తడిపితే ఆగుతుందా లేకపోతే తడపకపోతా? అసలు ఏంటిది ఈ విషయాలు? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఆపే వాళ్ళని ఆపాయా బాబా అని అదే రైతులు పోయి ఆపుతుంటేనే చేతనైతే లేదు ఆపనీకే. బిల్డర్ దగ్గరకు పోయి ఉత్త కంపౌండ్ వాళ్ళు ఇచ్చి కంపౌండ్ వాళ్ళు ఏదో టెక్క కలబట్టి ఏదో పడగొట్టేసి వచ్చి విల్లాలను కూడా కొట్టే చక్కగా అవుతుంటేవాడు. విల్లాలను ఎందుకు కూడా కొట్టారు? కానీ కంపౌండ్ వాళ్ళు కూడా కొట్టింది. మరి ఇదేలా మేము ఇది చేసుకున్న రైతులు ఖాళీ షెడ్లు వేసుకున్న దాంట్లోనేమో ఈ పూల కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా వితౌట్ ఎనీ పర్మిషన్. అది ఎవరికి అంతే అనుకున్న దాన్ని కలర్ వేసినాక పర్మిషన్ పెట్టుకోమన్నారు. సరే అంటే నేను కలర్ వేసినా పర్మిషన్ పెట్టుకుందామన్నా, అది డోర్ నెంబర్ ఇస్తామన్నారు. కానీ చెప్పకుండా ఇట్లా సడన్లో వచ్చి గులగొట్టడం, ఒక నెల ముందు అన్న 2 రోజుల ముందు వారం రోజుల ముందు నోటీస్ అన్ని ఇచ్చేది అన్న. ఇట్లా అనవసరంగా నేను ఇప్పుడు 20-30 లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్నా. మొత్తం కుప్ప చేసిరన్న. ఏదో కనీసం ఇట్లా ఒక్కనన్న పెట్టేది అన్న. పట్ట జాగా రోడ్డుకి గిట్ట లేదు, రోడ్డుకు దూరమే ఉన్నదన్న. ఇంత అద్రగానం కమిషనర్ చెప్ప ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఇట్లా సడన్లో వచ్చి కుప్ప చేస్తే ఎట్లా అలా తీసుకున్నాము. నువ్వు అలాంటిది ఉంటే ఏదైనా ఉంటే నేను కట్టేటప్పుడే వచ్చి నువ్వు అబ్జెక్షన్ చేసేది ఉండి, అబ్జెక్షన్ చేసి నన్ను కట్టొద్దంటని ఏదైనా లెటర్ ఇచ్చేది ఉండి. ఏది లేదు, నువ్వు ఇంట్లో సడన్గా వచ్చేసి కుప్ప చేస్తే ఇంతనే మీరు కమిషనర్ తెల్లాపూర్లోనే ఉంటాను. మా ల్యాండ్ వచ్చేసి 407 సర్వే నెంబరు. మేము డెవలప్మెంట్కి ఇచ్చిన విల్లాస్ కట్టమని చెప్పేసి రోడ్ వైండింగ్లో ఒక 5 విల్లాస్ డీవియేషన్ అయ్యింది. దానివల్ల ఏం చేసింది, మున్సిపల్ ఆఫీస్ పోయి పర్మిషన్ తెచ్చుకున్నాడు. మున్సిపల్ ఆఫీస్ పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ లేకుండా అట్లనే కడుతున్నాం. మేము ఏం చేసినాం, మేము విల్లాస్కి డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్కి ఇచ్చినాం కాబట్టి విల్లాసే కట్టమని మా డిమాండ్. ఆయన లంచాలు ఇచ్చుకుంటా ఇది 3 సంవత్సరాల నుంచి నేను కోర్టు ఆర్డర్ ఉంది నా దగ్గర, స్టే ఇచ్చింది కోర్టు కూడా. అయినా అట్లనే కన్స్ట్రక్షన్ ఆపకుండా కడుతున్నాను. వచ్చిన ప్రతి కమిషనర్కి నేను లెటర్ ఇస్తూనే ఉన్నాను, పోతూనే ఉన్నాను. నా దగ్గరికి రాలేదు ఇంకా అని చెప్పేసి కమిషనర్ చెప్తున్నాడు. కోర్టు ఆర్డర్ మొన్న లాస్ట్ మంత్ 17th కూడా నేను కమిషనర్కి లెటర్ ఇచ్చిన, హైకోర్టు నుంచి స్టే వచ్చింది, వర్క్ ఆపేయమని. మీరు అయినా పట్టించుకుంటున్నారు. ప్రతిరోజు నేను ఫోటోలు తీసి కూడా చూపిస్తూనే ఉన్నా, ఇట్లా వర్క్ నడుస్తూనే ఉంది అని చెప్పేసి. ఆయన పట్టించుకుంటూనే లేడు. ఏమన్నా ఈ రోజు కూడా ఇప్పుడు కొడుతున్నారు కదా, నిన్ననే బిల్డర్కి ఇన్ఫార్మ్ ఇచ్చిండు, మీ బిల్డింగ్ కూడా గులగొట్టు అంటే కాలి కాంపౌండ్ వాళ్ళు గులగొట్టిపో, నేను రేపు ఎల్లుండో గులగొడతా అని చెప్పేసి బిల్డర్ అంటే సడన్ కాంపౌండ్ వాళ్ళు గులగొట్టిపోయింది ఈరోజు. మిగతా ఇవన్నీ ఏమో పర్మిషన్ లేని గులగొట్టినప్పుడు ఆ బిల్డింగ్ కూడా గులగొట్టాలి కదా. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు గులగొట్ట పోతుండదు అయినా.
ఏమంటే లంచాలు తీసుకొని ఫోన్ చేస్తున్నాడు. మళ్ళీ నేను ఈరోజు వస్తున్నా, ఖాళీ ఇన్ఫర్మేషన్ ఇస్తుండు, రేపు వచ్చి ఖాళీ కాంపౌండ్ వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా ఈయననే కూలగొట్టుకుంటాడు. ఆయనకు లాభం చేయడానికే కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టుకునేమంటే కూలగొట్టినా అని చెప్పేసి అదొక పేరు అంతే. దాన్ని నాకు ఏం కావాలంటే నేను మొత్తం డిస్మెంట్ చేసి విల్లాలు కట్టమని చెప్పేసి మా డిమాండ్. మేము విల్లాస్కి ఇచ్చినప్పుడు విల్లాసే కట్టాలి కదా, కమర్షియల్ ఎట్లా కడుతుండో అని మా డిమాండ్. నాకు పర్మిషన్ లేదు, ఏం లేదు. కమిషనరే ఫోన్ చేసి చెప్తున్నాడు, బిల్డర్కే ఫోన్ చేసి చెప్తున్నాడు రేపు వస్తున్నాం మేము అని చెప్పేసి. కూలగొట్టడానికి ఇట్లా మాకు ఆర్డర్ వచ్చింది, నేను అయితే మా కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టాను బిల్డర్ చెప్తే నా కాంపౌండ్ వాళ్ళు ఒక్కటి కూలగొడుతుంది. కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కూలగొడుతుంది అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా రోడ్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాళ్ళు తీసేదే కాబట్టి తీసేస్తుండ్రు అంతే. ఆయనకే ఇంకా ఖర్చు తక్కువ చేయాలని చెప్పేసి చేస్తుండ్రు. నాకు స్టే కూడా వచ్చింది లాస్ట్ మంత్ 17th ఇచ్చాను నేను, అక్టోబర్ 17th. 1 month అయింది, ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా వచ్చి యాక్షన్ తీసుకోలేడు. ఇది ఒక్కటే ఎందుకు కొడుతుంది? ఇవన్నీ కమర్షియల్ గా మీ బ్యాక్ సైడ్ ఉన్నాయి, అన్ని కమర్షియల్. మరి అవి ఎందుకు కొడుతున్నారు? పైసలు ఎవరిస్తే వాళ్ళకి కూలగొట్టాడు, పైసలు లేకపోతే కూలగొడతాడు. ఇప్పుడు లంచాలు కట్టాలి, మేము పోయి కట్టాలి, ఇప్పుడు భయపడాలి. ఇంకా 10 రూపాయలు ఇచ్చేటో 20 రూపాయలు ఇచ్చి లంచాలు కట్టి తెచ్చుకోవాలేమో. మరి భయపడాలి కదా ఇప్పుడు రైతులందరూ. 30 కోట్ల 40 కోట్ల రూపాయల ప్రాపర్టీ మేము గవర్నమెంట్ రోడ్ కోసం పబ్లిక్ సర్వీస్ కోసమే ఇచ్చింది. మేము చిన్న షెడ్లు రేకుల షెడ్లు వేసుకుంటే వీళ్ళకి ఏం ఇబ్బంది అవుతుంది? పర్మిషన్ ఇవ్వచ్చు కదా, నోటీస్ అని ఇవ్వచ్చు కదా. కూలగొట్టే ముందు ఒక రోజు నోటీస్ ఇచ్చి మీరు పర్మిషన్ తీసుకోండి లేకపోతే ఫైన్ కట్టుర్రి అని చెప్పి చెప్పాలి కదా ఏదో ఒకటి. డైరెక్ట్ రాగానే పొద్దున వచ్చి కూలగొట్టి పోవడమేనా?